టీటీవీ తెలుగు స్టోరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా కొడుకు రాని, అప్పుడు చెప్తా మీ ఇద్దరి సంగతి. రాని నేను చెప్తాను నీ సంగతే. తాడో పేడో తేలిపోవాలి. వెంటనే గంగమ్మ తన గదిలోకి వెళ్ళిపోతుంది. రవి కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చొని ఉంటారు పవన్ వాళ్ళ అమ్మ. చూడరా, వీళ్ళిద్దరూ ఏదో మనకు సాయంగా ఉంటారని ఇంటికి తెచ్చుకుంటే ఇప్పుడు మన నెత్తి మీదకి ఎక్కి తన్నుతున్నారు. వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చాము? మన ఇంట్లో పనులు చేయడానికే కదా. ఈవిడ కొడుకు పనులు చెయ్యరట, మన ఇంటి మీద పడి తేరగా తింటారట. పైగా వీళ్ళిద్దరికీ నేనే అన్ని పనులు చేసి పెట్టాలట. ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రప్పించుకోవడమే తప్పురా. ఇప్పుడు చూడు ఎలాంటి మాటలు అంటున్నారో. ఇన్ని రోజులు వీళ్ళిద్దరికీ తిండి పెట్టడమే ఎక్కువ, మన సొమ్మే తిని మన ఇంటి వాసాలు లెక్క పెడుతున్నారు. వీళ్ళిద్దరిని ఇప్పుడే ఇంటి నుంచి బయటికి పంపించే. అది కాదు అల్లుడు గారు, ఎన్ని రోజులు మీ అమ్మకు బాగోలేదు కదా, ఇంటి చాకరి మొత్తం మేమే చేసాము. ఏదో ఈరోజు నాకు ఒంట్లో బాగోపోవడం వల్ల మీ అమ్మను కాస్త పనులు చేయమని చెప్పాను. దానికి చూడండి మీ అమ్మ ఎంత రాద్ధాంతం చేస్తుందో. ఇన్ని రోజులు మీ అమ్మకి ఎన్ని సేవలు చేసామో ఏవి గుర్తులేవు. ఈ ఒక్క రోజుకి పనులు చెయ్యి వదినా అంటే చూడండి మా మీద ఎలా విరుచుకుపడుతుందో. ఇందులో మేము చేసిన తప్పేముంది బాబు? మీ అమ్మకు ఒంట్లో బాగోలేదు అనగానే వచ్చాము. నేను నా కొడుకు మీ అమ్మకు గుడ్డి చాకిరీ చేశాము. ఇప్పుడు చూడండి మా మీద ఎలాంటి అబాండాలు మోపుతుందో. అవును బావగారు, అమ్మా అసలు అత్తని ఏమీ అనలేదు. ఏదో ఈ రోజుకి ఒంట్లో బాగోలేదు, పని చేయలేను అన్నది అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా గొడవాడుతూనే ఉంది మాతోని. అయినా ఇదేం బాగోలేదు బావగారు, మేము వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోమనే అంటుంది. అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళ మాటలు నమ్మకరా రవి. ఇందాక వీళ్ళిద్దరే నా చేత ఎలా అయినా పనులు చేయించాలని నా చెయ్యిని గట్టిగా లాగారురా. నా ఇంట్లోనే ఉండి నా మీదే దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళు. ఇలానే వదిలితే రేపొద్దును మనందరినీ ఇంటి నుంచి పంపించేస్తారేమో. అబ్బబ్బా, ఏంటమ్మా అత్తయ్య వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా రోజు ఏదో ఒక గొడవ. కొంచెం ప్రశాంతంగా ఉండలేవా? ఏదో నీకు ఆరోగ్యం బాగోలేదని సాయంకి తీసుకొస్తే వాళ్ళని ఇన్ని మాటలంటే ఎలా? నేను పడలేకపోతున్నాను. అసలు ఇంటికి వస్తే చాలు మనశ్శాంతి ఉండటం లేదు. పోనీ అత్తయ్యకి ఈరోజు బాగోలేదు అంటుందిగా, నువ్వు సాయం చేస్తే ఏమవుతుంది? ఈ మాత్రం దానికి ఇంత గొడవ చెయ్యాలా? ఏంట్రా నువ్వు అంటుంది? కన్న తల్లిని కొట్టడానికి చూశారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ సాయం వస్తున్నావా? అత్తయ్య, మా వాళ్ళేమీ అలాంటి వాళ్ళు కాదు. అయినా మీకు ఇలా నిందలు వేయడం అలవాటే కదా. ముందు మీ చిన్న కోడలు వాళ్ళ అమ్మ మీద వేశారు, ఇప్పుడు మా వాళ్ళ మీద వేస్తున్నారా? ఎవరినైనా ఇంటి నుంచి పంపించాలంటే చాలు వెంటనే గొడవ పెడతారు. నా ఇష్టమే, నేనెవరినైనా ఇంటి నుంచి పంపించేస్తా. ఇది నా ఇల్లు. ఆ లత వాళ్ళమ్మ తప్పు చేశారు కాబట్టి ఇంటి నుంచి వెళ్ళారు. నువ్వు తప్పు చేస్తే నిన్ను కూడా ఇంటి నుంచి బయటికి గెంటించేస్తాను. ఏంటమ్మా ఆ మాటలు? తమ్ముడు ఎలాగో వెళ్ళిపోయాడు, కనీసం మమ్మల్నైనా ప్రశాంతంగా ఉండనివ్వవా? ఎందుకు ఉండనిస్తుంది బాబు? మీ తమ్ముళ్ళలాగే మిమ్మల్ని కూడా ఇంటి నుంచి గెంటేయాలని ప్లాన్ వేసిందేమో. అందరినీ బయటికి పంపించేసి ఒంటిపూలు రాకాసులాగా ఇంట్లో ఒక్కరితో ఉంటుంది కాబోలు. చూడండి, అలా మాట్లాడుకుంటూ పోతే ఎంతసేపు అయినా వాదిస్తుంది మీ అమ్మ. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ అమ్మ చేతి ఇంటి పనులన్నీ చేయించాలి. 1 గంటలోపు వచ్చి చూస్తాను. చెయ్యలేదో అప్పుడు మీకుంటుంది. అమ్మా, ఎందుకలా ఇంట్లో ఉండి గొడవలు లేపుతున్నావు? వెళ్ళి ఇంటి పనులన్నీ చేసే. ఉమ్మకు కోపం తెప్పించుకు. వెళ్ళు అని చెప్పి గంగమ్మని లోపలికి పంపిస్తాడు రవి. చూసావా బాబు, నీ ముందు మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో. ఇంకా మీరు లేనప్పుడు మీ అమ్మ మమ్మల్ని ఎన్నెన్ని మాట్లాడేదో ఆ దేవుడికే తెలుసు. చెప్పుకుంటే గొడవలు అవుతాయని ఇంతవరకు ఏమీ చెప్పలేదు. ఆవిడతో వేగలేకపోతున్నాం బాబు. అవునండి, మీ అమ్మ రోజుకొక గొడవ తెస్తుంది. ఎలానో మోసం చేసి ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించుకున్నాం. ఇంకా ఆవిడ అవసరం ఏముంది మనకి? ఎంతకాలం మనం బాగానే చూసాం. చిన్న కొడుకు ఉన్నాడుగా, వాళ్ళ దగ్గర పంపించండి. మన దగ్గర కాబట్టి ఈవిడ ఆటలు సాగుతున్నాయి. అదే చిన్న కోడల దగ్గరికి వెళ్ళనియండి, ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుంది. అవునల్లుడు గారు, తొందరగా పంపించేయండి. ఆవిడుంటే చాలు రోజు ఇంట్లో గొడవ. సరే,
నెమ్మదిగా మాట్లాడి ఏదోలా పంపించేస్తానులే. వాళ్ళ మాటలన్నీ తలుపు చాటును నించొని వింటూ ఉంటుంది గంగమ్మ. తన కొడుకు కోడలు ఆస్తి కోసమని తనను మోసం చేశారని తెలుసుకొని బాధపడుతుంది గంగమ్మ. వెంటనే తన గదిలోకి వెళ్ళి తన కొడుకు కోడలు చేసిన మోసానికి కుమిలి కుమిలి ఏడుస్తుంది. నా కడుపును పుట్టిన కొడుకు నన్నింతలా మోసం చేస్తాడనుకోలేదు. నా చిన్న కొడుకు ఎలాగో చేయి దాటిపోయాడు. కనీసం వీడైనా తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడతాడనుకున్నాను. పెళ్ళం చేతిలో కీలుబొమ్మయ్యి ఆస్తి కోసమని తల్లిదండ్రులు మోసం చేశాడు అంటూ బాధపడుతుంది గంగమ్మ. విషయం తెలుసుకొని జగన్నాథం రవిని అడుగుతాడు. ఏరా రవి, తల్లిదండ్రులను మోసం చేసేంత దిగజారిపోయావా? ఇంత నీచమైన గుణాలు నీకెక్కడి నుంచి అబ్బాయిరా? కన్నతల్లి ఇంతలా కుమిలిపోతుంది. కనీసం నీ ముఖంలో మోసం చేశానని భావనే లేదు. నేనెక్కడ మోసం చేశాను నాన్న? తమ్ముడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇంకా ఆస్తి మొత్తం ఎలానో నాకే కదా దక్కుతుంది. ఎప్పుడో రాబోయేది ముందుగానే తీసుకున్నాను. చీచి, నీలాంటి దుర్మార్గుని కన్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. మోసం చేసినా చెయ్యలేదని నీకు నువ్వు బాగానే సమర్థించుకుంటున్నావు. నీకు ఏం ద్రోహం చేశానని ఇలా చేసావురా? మీరేదంటే అది అనుకోండి. ఎలానో విషయం ఇంతవరకు వచ్చింది. అమ్మ వల్ల రోజు గొడవలే. తనతో వేగలేకపోతున్నాను అనుకో. కాబట్టి మీ ఇద్దరు కొన్ని రోజులు తమ్ముడి దగ్గర ఉంటే బాగుంటుంది. రేపే బయలుదేరండి నాన్న. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నీలాంటి కొడుకు పుట్టడమే తప్పు. కొన్ని రోజులు తమ్ముడింట్లో ఉండమంటున్నావంటే మమ్మల్ని శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నావు కదా? వద్దొద్దు. నువ్వు చూడొద్దు, వాడు చూడొద్దు. మా బ్రతికేది మేము బతకగలంలే. నువ్వేమీ మమ్మల్ని దింపాల్సిన అవసరం లేదు. ఎక్కడో దగ్గరికి వెళ్ళి తలదాచుకుంటాం. ఏ కొడుకైనా తల్లిదండ్రులు పోయాక కొరువు పెడతాడు, కానీ నువ్వు బ్రతికుండగానే కొరువు పెడుతున్నావు మాకు. ఏదో ఒక రోజు నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపడతావు అంటూ కోపంగా గంగమ్మ జగన్నాథం గదిలోకి వెళ్ళిపోతారు. గంగమ్మ, ఎక్కువ ఆలోచించకు. మనకే మంచిది కాదు. అది కాదండి, ఉన్న పలాన్న వెళ్ళిపోమంటే ఎక్కడికని వెళ్తాము? ఏ ఆసరా లేకుండా ఎలా బ్రతుకుతాం? కొడుకుల వల్ల ఇన్ని కష్టాలు పడతామని అనుకోలేదు. మనకి మన ఇద్దరమే తోడండి. ఇంకెవ్వరినీ నమ్మకూడదు. ఆ దేవుడే ఏదో దారి చూపిస్తాడులే గంగమ్మ, బాధపడకు. ఆ మరుసటి రోజు ఉదయం గంగమ్మ జగన్నాథం ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. అలా వెళ్తూ వాళ్ళు ఒక కంపెనీ గోడంకి చేరుకుంటారు. ఈ గొడవలో మనకి ఏదైనా పనికి దొరకచ్చు గంగమ్మ. పద వెళ్ళి అడుగుదాం. ఎలా ఉండేవాళ్ళమండి, ఇలా అయిపోయాము. ఇక అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం బ్రతకలేం గంగమ్మ. తొందరగా ఏదో పనిలో చేరితే ఈ రోజు భోజనం చేయగలం. ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం పద. లోపలికి వెళ్ళి గోడౌన్లో ఉన్న వ్యక్తిని కలుసుకుంటారు. బాబు, ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందని వచ్చాము. మాకు పని ఉంటే ఇప్పించండి. ఎవరయ్యా మీరు? నేరుగా లోపలికి వచ్చేసారు. ఇక్కడ ముసలి వాళ్ళకి ఏ పని ఉంటుంది? పని లేదు, ఏమీ లేదు. ముందు బయటికి నడవండి. ఈరోజు పని చేయకపోతే ఇల్లు గడవదు బాబు. అలా అనక బాబు. పొలం పనులు మేము బాగా చేసిన వాళ్ళమే కాబట్టి మేము ఏ పనైనా చేయగలం. పని చేస్తేనే కానీ మాకు రోజు గడవదు. మా పరిస్థితిని అర్థం చేసుకొని చిన్న పనైనా ఇప్పించు బాబు. అయ్యో, యజమాని పని మీద ఊరెళ్ళాడు. వచ్చేసరికి 2 వారాలు పడుతుంది. మరి అంతవరకు సరేలేండి, ఒక పనుంది. కాకపోతే పొద్దున్న రాత్రి ఇక్కడే ఉండి పని చెయ్యాలి. కావాలంటే మీరు ఈ గొడవంలోనే ఒక మూలన పడుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఇప్పుడే పని చేయొచ్చు. సరే బాబు, ఏ పనైనా చేస్తాము. పని దొరకడమే ఎక్కువ. మొత్తానికి వాళ్ళిద్దరికీ పని కుదిరి గొడౌన్లోనే పనిచేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. శివాలత పట్నంలో బాగా స్థిరపడతారు. ఏవండి, మనం పట్నం వచ్చి సంవత్సరం కావస్తుంది. మన బిజినెస్ అంచెలంచెలుగా ఎదిగింది. ఇంటి నుండి వచ్చి చాలా రోజులైంది. అత్తయ్య మావయ్యని చూడాలని ఉందండి. ఒకసారి వెళ్ళి జరిగిన తప్పుని క్షమించమని అడుగుదామండి. మావయ్య గారు రమ్మని ఎంతో బ్రతిమాలారు, కానీ మనమే వెళ్ళలేదు. ఒక్కసారి వెళ్ళి చూసొచ్చేద్దామండి. నేను అదే అనుకుంటున్నాను. అమ్మా నాన్న కలిసి చాలా రోజులైంది. వీలైతే వాళ్ళని ఇక్కడికే తీసుకొచ్చేద్దాము. చాలా మంచిది బాబు. ఇప్పటికైనా మీ తప్పుని మీరు తెలుసుకున్నారు. రేపే వెళ్ళి కలవండి. ఆ తరువాత రోజు ఉదయం
శివలత వాళ్ళ ఊరికి బయలుదేరుతారు. దారి మధ్యలో వారికి సుజాత కనిపిస్తుంది. ఏమండి సుజాత పిన్ని, కార్ పక్క కాపండి, మాట్లాడుదాం. పట్నంలో ఉన్న తన కొడుకు ఇంటికి వచ్చిన సుజాతతో మాట్లాడుతుంది లత. బాగున్నావా పిన్ని? నిన్ను చూసి ఎన్ని రోజులైందో. ఊర్లో అందరూ బాగున్నారా? బాగున్నానమ్మా, మీరెలాగున్నారు? ఏంటి ఒక్కసారి కూడా మన ఊరు రాలేదు మీరు? ఇంతకీ మీ అత్త మామ మీ దగ్గరే ఉంటున్నారా? మా దగ్గర ఉండడం ఏంటి అత్త, ఇంకా మేమే అమ్మా నాన్నని చూడడానికి వెళ్తున్నాము. అయితే మీ దగ్గర కూడా లేరా? మరి ఎక్కడున్నారో ఏంటో. ఎక్కడున్నారోనా? అసలు ఏమైంది పిన్ని అలా మాట్లాడుతున్నావు? అప్పుడు సుజాత జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విని వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. వెంటనే వాళ్ళిద్దరూ గంగమ్మ జగన్నాథాన్ని వెతకడానికి బయలుదేరుతారు. ఏవండి, అత్తయ్య మావయ్యని మనం వెతుకుదాము. దానికంటే ముందు పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి. అప్పుడైతే తొందరగా దొరుకుతారు. వాళ్ళిద్దరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉండగా దారిలో వారికి ఒక దృశ్యం కనిపిస్తుంది. అది చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇంతకీ వాళ్ళేం చూశారు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.